పార్టీలో మళ్ళీ లొల్లి షురు అయిందా? పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయిందా? నామినేటెడ్ పదవులు నేతల మధ్య చిచ్చురేపాయా? అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ అమాత్యులు దూరంగా ఉన్నారా? మరి హస్తం పార్టీలో అలకల లుకలుకలు ఎక్కడ చూద్దామా? కోమటిరెడ్డి బ్రదర్స్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత సెగ్మెంట్ నకిరేకల్లో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా మారిందట. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నకిరేకల్లో మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ హవానే నడిచేది. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయినా ఎన్నో ఏళ్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రిప్లోనే ఉండేది నకిరేకల్. 2009, 2014, 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్య పోటీ చేశారు. లింగయ్య కారు పార్టీలో చేరాక అనూహ్యంగా వేముల వీరేశం ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుంచి వీరేశం రాకను వ్యతిరేకిస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి వచ్చింది. దాంతో మంత్రి ఇప్పుడు నకిరేకల్పై పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రేవంత్ కోటరీగా ముద్రపడ్డ వేముల వీరేశం హవానే నడుస్తోంది నకిరేకల్ నియోజకవర్గంలో. గతంలో నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల వ్యవహారం అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుసన్నల్లో నడిచేది. అప్పుడంటే చిరుమర్తి లింగయ్య ఆయన అనుచరుడే కావడంతో ఏదైనా నడిచింది. కానీ వీరేశం ఎంట్రీ ఇచ్చాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదన్న చర్చ పార్టీలో జోరందుకుంది. తాజాగా నామినేటెడ్ పోస్టులన్నీ వీరేశంతో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఇస్తున్నారని కోమటిరెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. తమ గోడుని ఎన్నోసార్లు కోమటిరెడ్డికి చెప్పుకుని వాపోయిందట ఆయన అనుచర వర్గం. తాజాగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి గొడవ కాస్త మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా మారిందట. మార్కెట్ చైర్మన్ పదవిని తన అనుచర వర్గానికి ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే వీరేశం. ఈ పదవి కోసం కోమటిరెడ్డి అనుచర వర్గం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. 3 రోజుల క్రితం చిట్యాలలో మార్కెట్ చైర్మన్ ప్రమాణోత్సవంతో పాటు దుకాణాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆహ్వానించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వీఐపీల రాకను స్వాగతిస్తూ చిట్యాల టౌన్లో వీరేశం పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు పార్టీ నేతలు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడంతో నకిరేకల్ కార్యక్రమంలో సందడే లేకుండా పోయింది. ఆయన అనుచర వర్గం కూడా మొక్కుబడిగా తప్ప పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పెద్ద ఎత్తున నిర్వహించాలనుకున్న కార్యక్రమం కాస్త తూతూ మంత్రంగా జరగడంతో ఎమ్మెల్యే వీరేశం తెగ ఫీల్ అయిపోయారట. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పట్టుమని 200 మంది కూడా రాలేదట. మార్కెట్కు వచ్చిన వాళ్లు అటుగా వెళ్లేవారు తప్ప సభలో జనం కనిపించలేదట. ఈ అసహనాన్ని పార్టీ క్యాడర్పై చూపించారట లోకల్ ఎమ్మెల్యే. జన సమీకరణలో విఫలమయ్యారంటూ క్యాడర్పై అసంతృప్తి వెళ్లగక్కారట వేముల వీరేశం. నకిరేకల్ సెగ్మెంట్లో వేముల వీరేశం, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం అంటూ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. దీనికి తోడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కూడా నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని తమకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ శాఖోపశాఖలుగా చీలిపోతోంది. ఇక మంత్రి కోమటిరెడ్డి ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు ఎవరికి వారు గ్రూప్ పాలిటిక్స్ ఉధృతం చేస్తున్నారన్న చర్చ కూడా జోరందుకుంది. మొత్తానికి సీనియర్ల సొంత సెగ్మెంట్ నకిరేకల్లో వర్గపోరు ఓ రేంజ్లో నడుస్తోంది. మరి ఈ పోరు ఎక్కడి దాకా వెళ్తుందో అని కాంగ్రెస్ క్యాడర్ కలవరపడుతోంది.